అందరికీ నమస్తే. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరూ తెలిసింది జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చాలా బాగా చేశాడు గిట్ల అని చెప్పి ఇప్పుడు కూడా శవ రాజకీయాలు చేయడానికి వచ్చాడు. ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో చంద్రబాబు గారి గురించి ఒక ట్వీట్ వేశారు. ఒకసారి చూద్దాము, దాని తర్వాత మనం వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. చంద్రబాబుకి చెప్తున్నాం, చంద్రబాబు మెప్పు కోసం వాచ్మెన్లుగా పనిచేస్తున్న పోలీసులకు చెప్తున్నాం. అదే పోలీసులు జగన్ గారి గురించి తలుచుకుంటే ఇప్పటికిప్పుడే బొక్కలు పోతాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అనవసరంగా నువ్వు యాడికి వెళ్ళినావు, శివరాజకీయం చేయడానికి వెళ్ళినావు, శివరాజకీయం చేసుకుని సపోర్ట్ చేయకుండా వచ్చేసి అనవసరంగా పోలీసులను గెలికినావు అనుకో, ఆ పోలీసులు తలుచుకుంటే నువ్వు రేపటి రోజున ఖచ్చితంగా బొక్కలు పోతావు. ఎందుకంటే లాస్ట్ నీ ప్రభుత్వ హయాంలో అదే పోలీసులతో చేయరాని పనులన్నీ చేయించుకున్నావు. ఇప్పుడు ఆ పోలీసులందరూ నోరు ఇప్పిరు అనుకో, జగన్మోహన్ రెడ్డి జైల్లో చెప్పకూడదు తింటావు. అవసరమా? నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నావు. కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎల్లకాలం చంద్రబాబు పరిపాలన సాగదు. ఎల్లకాలం కాదు, ఉన్నన్ని రోజులు బాబు గారి పాలన చాలా బాగానే సాగుతూ ఉంది. నీ ప్రభుత్వం వచ్చినాకనే జనాలందరూ దొబ్బిర్రు. నీ ప్రభుత్వం వచ్చినాకనే పోలీసులు నానా పనులు చేసిర్రు. ఇవన్నీ తెలుసు. అదే పోలీసులు బయట వచ్చి చెప్పిరు అనుకో, ఇంకా వేస్తారు గట్టిగా. అవసరమా? నీ ఆడికి వచ్చినావు, నాలుగు నవ్వి 4 ఏడుపులు ఏడిపి 4 మాటలు చెప్పేసి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోవాలా? మళ్ళీ నువ్వు బెంగళూరు వెళ్ళాలా? మళ్ళీ ఫ్లైట్ మిస్ అవుతుంది. ఎందుకు అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు? ఓకే, మీ యూనిఫామ్ తీయించి దోషులుగా మిమ్మల్ని నిలబడతాం. అదే పోలీసులు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి నీ బట్టలు నీ పాయింట్ అన్నీ తీపించి జైల్లో చెప్పకూడదు ఎలా చేస్తారు. నాకు ఒకటి అర్థమవుతలే, ఈ పోలీస్ శాఖ వాళ్ళు లేకుంటే ఈ పోలీసు వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు రియాక్ట్ అవుతారో అర్థమవుతలే. మీరు తొవ్వి చూడండి, జగన్మోహన్ రెడ్డి చేసిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి. 2014 నుంచి 2024 వరకు చూడండి, గల్లీజ్గా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్త ఎవరో చనిపోతే వాళ్ళ గురించి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, వివేకానంద కేసు గురించి మాట్లాడవచ్చు కదా. సునీత గారు ఏడ్చే ఏడుపులు మీకు కనిపిస్తలేదా? మీ సొంత అక్క షర్మిల ఏడ్చే ఏడుపులు మీకు కనిపిస్తలేదా? నీ సొంత తల్లి విజయమ్మ ఏడ్చే ఏడుపులు నీకు కనిపిస్తలేదా? ఎందుకు నీ ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా బయట వాళ్ళందరినీ పట్టించుకుంటా ఉన్నావు? మళ్ళీ శవాలు ఎవరైనా చనిపోయినప్పుడే నువ్వు ఎందుకు బయటకు వస్తున్నావు? నీకేమైనా పెరిగిందా ఏంటి? మీరు చేసిన ప్రతి పనిని వడ్డీతో సహా లెక్కేసి మీతోనే కక్కిస్తాం. పోలీస్ శాఖకి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు మీ ఒక్కళ్ళకే తెలుసు, మీకే తెలుసు. ఏం చేయాలన్నా మీరే చేయాలి. ఒక్కసారి మీ కాకి బట్టల్ని గట్టిగా పని చెప్పండి, రేపటి రోజునే జగన్మోహన్ రెడ్డి జైల్లో కూర్చుంటాడు. గట్లాంటి పవర్ మీ దగ్గర ఉంది. ఏపీ పోలీసులందరినీ బట్టలు లేకుండా నిలబెడతాడంట మన జగన్మోహన్ రెడ్డి. మరి మీరు ఏం చేస్తున్నారో మీరు తలుచుకుంటే అదే జగన్మోహన్ రెడ్డి జైల్లో కూర్చుంటాడు. ఒక్కసారి తలుచుకోండి అయ్యా, ఒక్కసారి సీరియస్గా పనిచేయండి. మీరు వేసుకున్న బట్టలకి న్యాయం చేయండి. ఒక్కసారి అలాంటి నీచుడిని మీరు రోడ్డు మీద నిలబెట్టాలా? మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి నిలబెట్టేదేని? మీరు చేసిన పనిని న్యాయం చేయండి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఒకసారి వినండి. చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే భూమి మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తాం. ప్రతి పోలీసులకి మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాము, గిట్లాంటి కుక్కలని మీరు బయటికి వచ్చి తన్నాల. మిమ్మల్ని గట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మీ మనోభావాలు దెబ్బతింటారు. మాకే బాధ అనిపిస్తుంది సార్. మీరు చేసిన పని ఏంటి? మీరు ఎంతగానో కష్టపడుతున్నారో మాకు తెలుసు. రోడ్డు మీద పోయేటోళ్ళు హెల్మెట్ లేకపోతే వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నారు, వాళ్ళని హెల్మెట్ వేసుకునేలా చేస్తా ఉన్నారు. ఎవడైనా తప్పు చేసే వాడిని పట్టుకొని శిక్షిస్తున్నారు. ఇదే ఏపీ పోలీస్ జగన్మోహన్ రెడ్డి గురించి తలుచుకుంటే రేపటి రోజున ఖచ్చితంగా జైలుకు పోతాడు. గట్లాంటి వాడు మీ గురించి గట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది సార్. ప్లీజ్ తొందరగా రియాక్ట్ అయ్యి ఈయన మాట్లాడిన మాటలకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలి. ప్లీజ్, వీళ్ళు గట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మాకే బాధ అనిపిస్తుంది సార్. మీరు చేసిన పనులు మాకు తెలుసు. నేర చరిత్ర వాళ్ళకి ఏం తెలియకుండా ఉండొచ్చు, మాకు తెలుసు. ఖచ్చితంగా వీళ్ళ మీద మీరు రియాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళకి మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు, అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని చంపాడు, ఎంతమంది నేరాలు చేసిండో నేను ఒకసారి చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు పెద్దగా పెట్టి చూడండి, లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వల్లైనా కళ్ళు పెద్దగా పెట్టి చూడండి. 2019 నుంచి 2024 మధ్య జగన్ పాలన హత్యలు వివిధ కేటగిరీలు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే బీసీలు 300 మంది చనిపోయారండి జగన్ గారు. ఎస్సీలు 192 మంది చనిపోయారండి జగన్ గారు. ఎస్టీలు 50 మంది చనిపోయారండి జగన్ గారు. మైనారిటీలు 11 మంది చనిపోయారండి జగన్ గారు. మహిళలు 2027 మెంబర్స్ చనిపోయారు జగన్ గారు. పార్టీ కార్యకర్తలు 79 మంది చనిపోయారు. ఎన్నికల కోడ్ సమయంలో హత్యలు 13 మంది చనిపోయారు. ఎన్నికలు జరిగిన తర్వాత 6 హత్యలు జరిగింది జగన్ గారు. పార్టీ కార్యకర్తలపై కేసులు 2005 మెంబర్స్ మీద అయింది జగన్ గారు. జనసేన కార్యకర్తలపై కేసు 2014 మెంబర్స్ మీద అయింది జగన్ గారు. బీజేపీ కార్యకర్తలపై కేసు 69 మంది మీద అయింది కేసులు.
అమరావతి రైతులపై అక్రమ కేసులు 267 మందిపై కేసులు అయినాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2686 మంది చనిపోయారు మీ జగన్మోహన్ రెడ్డి హయాంలో. మరి వీటి గురించి అదే పోలీసులు అన్ని బయటికి తీసిల్లనుకో జగన్మోహన్ రెడ్డి ఊసలు లెక్క పెట్టాలా. అనవసరంగా బయటకు వచ్చి ఏదో తోపుగాడు లెక్క మాట్లాడితే సరిపోదు. జగన్ గారు ఆ సజ్జల స్క్రిప్ట్ ఇచ్చింది ఒకటి, నువ్వు మాట్లాడే మాటలు ఒకటి. నీకు సరిగ్గా తెలుగు చదవడం రాదు, ఇంగ్లీష్ చదవడం రాదు, మళ్ళీ నువ్వు మాట్లాడుతూ ఉంటావు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గిట్లని చెప్పి. ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అదే పోలీసు వాళ్ళు తలుచుకుంటే జైల్లో చిప్ప కొడుతుంటాడు. ఈ వీడియో ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.